మనం ప్రతిరోజు వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మన జీవితాన్ని సులభం చేస్తోంది నిజమే, కానీ దానికోసం మనం చెల్లిస్తున్న ఖరీదు చాలా ఎక్కువ. ఇంధన కొరత, పర్యావరణ సమస్యలు టెక్ కంపెనీలను మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నాయి. అయితే గూగుల్ మాత్రం విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. వారు రహస్యంగా ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కరెంటు గ్రిడ్తో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక సరికొత్త క్లౌడ్ యుగాన్ని తీసుకురాబోతోంది. మరి ఈరోజు మన అంశం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. గూగుల్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్, అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు. క్లౌడ్ కంప్యూటింగ్పై మన ఆలోచనను ప్రాజెక్ట్ సన్ క్యాచర్ పూర్తిగా మార్చబోతోంది. భూమిపై భారీ కేంద్రాలను నిర్మించే బదులు గూగుల్ తన కంప్యూటింగ్ వ్యవస్థను నేరుగా భూమికి దగ్గరి కక్షలో ఎల్ఈఓలో ఉంచడానికి ప్రయోగాలు చేస్తోంది. ఏఐ అవసరాలు ఊహించని వేగంలో పెరుగుతున్న తరుణంలో ఇది కేవలం కల్పన కాదు, ముందు తరాలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం. నేటి ఏఐ కేవలం కోడ్పైనే కాదు, భౌతిక వనరులపై ఆధారపడుతుంది. పెద్ద మోడళ్లను శిక్షణ ఇవ్వడానికి విపరీతమైన విద్యుత్, నీరు అవసరం. ఈ వనరుల వినియోగం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఏఐ మరింత విస్తరిస్తున్న కొద్దీ ఈ పద్ధతి నిలదక్కుకోలేదు. అందుకే గూగుల్ వంటి సంస్థలు సరికొత్త మార్గాలను వెతుకుతున్నాయి. అంతరిక్షంలో ఒక అద్భుతమైన అవకాశం ఉంది: ఆగని సూర్యకాంతి. భూమిపై మాదిరిగా రాత్రి లేదా వాతావరణ సమస్యలు కక్షలో ఉండవు. దీనివల్ల సౌరశక్తి నిరంతరంగా మరింత విశ్వసనీయంగా లభిస్తుంది. అదే సమయంలో భూమిపై అతిపెద్ద సమస్యలైన స్థలం, నీటి అవసరం పూర్తిగా తొలగిపోతుంది. ఒకే పెద్ద కేంద్రం బదులు గూగుల్ ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ప్రతి ఉపగ్రహంలో ప్రత్యేకమైన ట్రిలియం TPU V6E చిప్లు అమర్చుతారు. ఈ చిప్లు ఒక్కొక్కటి అత్యధిక కంప్యూటింగ్ సామర్థ్యాన్ని 4.7 రెట్లు పెంచుతాయి, జ్ఞాపక శక్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి మరియు 67% ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ ఉపగ్రహాలన్నీ కలిసినప్పుడు అవి ఒక పెద్ద క్లౌడ్ డేటా సెంటర్గా పనిచేస్తాయి. ఇది వికేంద్రీకృత వ్యవస్థ, కానీ భూమిపై కాకుండా కక్షలో విస్తరించి ఉంటుంది. ఇది పనిచేయాలంటే ఉపగ్రహాలు అత్యంత వేగంగా మాట్లాడుకోవాలి. అందుకే లేజర్ లింకులు రంగంలోకి దిగాయి. ఈ స్పేస్ లేజర్లు, అంతరిక్ష లేజర్లు ఎక్కువ వేగంతో డేటాను పంపే సామర్థ్యం కోసం తయారు చేయబడ్డాయి. ఈ సామర్థ్యం మెషిన్ లెర్నింగ్ పనులను నెట్వర్క్ అంతటా విభజించి అమలు చేయడానికి అమర్చుతారు. తద్వారా పెద్ద ఏఐ పనులు మొత్తం సమూహం మీదుగా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. శక్తివంతమైన కంప్యూటర్లను అంతరిక్షంలో నడపడం చాలా కష్టం. అక్కడ చల్లబరచడానికి గాలి లేదు, తీవ్రమైన రేడియేషన్ ఎలక్ట్రానిక్స్ను పాడు చేస్తుంది, మరియు స్థానంలో చిన్న తేడా వచ్చినా లేజర్ కనెక్షన్లు తెగిపోతాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అత్యాధునిక ఉష్ణో నియంత్రణ, రేడియేషన్ రక్షణ మరియు ఖచ్చితమైన కక్షా నిర్వహణ అవసరం. ఈ మొదటి ప్రయోగాలు వెంటనే భూమిపై ఉన్న డేటా సెంటర్ల స్థానంలోకి రాలేవు, కానీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూపించడానికి మాత్రం ఇవి చాలా ముఖ్యం. ఇవి సక్సెస్ అయితే అంతరిక్షంలో ఉండే ఈ కంప్యూటింగ్ విధానం భూమిపై వనరులను వాడకుండానే ఏఐ అభివృద్ధికి మద్దతు ఇచ్చే ఒక ముఖ్యమైన గ్లోబల్ క్లౌడ్ విస్తరణగా మారుతుంది. కంప్యూటింగ్ వ్యవస్థను అంతరిక్షంలోకి తరలించడం భౌగోళిక రాజకీయాలను కూడా మారుస్తుంది. అంతరిక్షం ఏ దేశానికి చెందదు. ఇది డేటా స్థానం, సార్వభౌమత్వంపై వచ్చే గొడవలను తగ్గిస్తుంది. అదే సమయంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు దేశ సరిహద్దుల దాటి ఉన్నప్పుడు వాటి నియంత్రణ, భద్రత మరియు బాధ్యత ఎవరిది అనే కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.